మనకి డ్వాక్రా గ్రూపులు, డ్వాక్రా గ్రూపులు వచ్చేటప్పటికి పల్లెలకి, డ్వాక్వా గ్రూపులు వచ్చేటప్పటికి పట్టణాలకి ఉంటుంటాయి. ఏది పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదల మహిళలకి గ్రూపుల కింద, అక్కడ పల్లెటూళ్ళలో ఉన్నటువంటి మహిళలు, ఇది దాదాపుగా 1 కోటి మంది దాకా ఆయా గ్రూపుల్లో ఉన్నారు అనడంలో అతిశయోక్తి ఏం లేదు. ఓ రకంగా స్వావలంబనకి అదొక వేదిక అయింది. గతంలో కాంగ్రెస్ టైంలో ప్రకటించిన అది ఆచరణలోకి వచ్చేటప్పటికి అటల్ బిహారీ వాజ్పేయి టైంలో దాన్ని ప్రోత్సహించడం, అప్పట్లో చంద్రబాబు గారు కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తూ మహిళలకి ఈ స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి తద్వారా వాళ్ళ చేత పొదుపు చేయించి, ఆ పొదుపుకి కేంద్ర ప్రభుత్వం అదనపు గ్రాంట్, రాష్ట్ర ప్రభుత్వం అదనపు గ్రాంట్ ఇవ్వడం ద్వారా ఆ డబ్బులతో వీళ్ళు చిన్న చిన్న ఇళ్లల్లో కోళ్ళనే పెంచుకోవడం, మేకలనే పెంచుకోవడం, గేదెలనే పెంచుకోవడం, ఇట్లాంటి చిరు వ్యాపారాలు చేస్తూ నిదానంగా ఎదగడానికి అదొక వేదిక అయింది. ఇప్పుడు అది పేద మగవాళ్ళకి కూడా తీసుకురావాలి. దీనివల్ల ఒకటి ఉపయోగపడుతుంది. ఎలాంటిది అంటే సంక్షేమానికి సంబంధించి ఉపయోగపడుతుంది. ఇంట్లో మగవాళ్ళకి కూడా ఒక సేఫ్టీ ఉంటుంది అన్నటువంటి రూట్లో తీసుకొస్తున్నటువంటి కొత్తది మగ డ్వాక్రా గ్రూపులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆంధ్రప్రదేశ్లో 2 జిల్లాల్లో ఏదైతే ప్రయోగాత్మకంగా అమలు చేశారో, విశాఖపట్నం, వైజాగ్, విశాఖపట్నము, విజయవాడ, ఈ రెండిట్లో కూడా దాదాపుగా 900కి పైగా డ్వాక్వా సంఘాలు ఏర్పాటైనాయి అన్నటువంటి విషయాన్ని, 818 గ్రూపులు ఏర్పాటు చేశాము ఇప్పటికే అన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుంది. అంటే మగ డ్వాక్రా గ్రూపులు వచ్చేస్తున్నాయి అన్నమాట.